ఒక డౌట్ రాకుండా ఒకటైతే నేనైతే చేయబోతున్నా అన్నమాట. సో ఈడ చూస్తురు కదా, ఎందుకు చేసుకున్నావు పెళ్లి? ఇష్టం ఉండే చేసుకున్నాను, 2 రోజుల నుంచి చూస్తున్నా నేను. నువ్వు మొగ జాతి అది మర్చి కాదు. ఇప్పుడు నేను మొగ జాతి కాదు, మారిపోయినా సరేనా? కాదు, ఇప్పుడు నేను మొగ జాతి కాదు, మారిపోయినా సరేనా? ఓకేనా? కాదు బాయ్, అవన్నీ కాదు చెప్తున్నా. నువ్వు చెయ్యలేక సాయి వెనకాల కనిపిస్తలేదా? అక్క నీ కాళ్ళు పట్టుకుంటా, అక్క నీకు దండం పెట్టి ఎత్తున్నా. చేస్తారు నేను తీసుకొచ్చిన నాకు ఒక ఆయన ఉన్నాడు అని చెప్పేసి సపోర్ట్ చేస్తున్నా. అక్క ఏందక్క నువ్వు ఇప్పుడు సో వెల్కమ్ బ్యాక్ టు ఏదో ఒక ఛానల్ అనమాట. సో గైస్ ఇవాళ మాత్రం ఎక్స్ట్రీమ్ వీడియో అయితే కాబోతుంది అనమాట. సో ఇవాళ వచ్చేసి ఏంటంటే డౌట్ రాకుండా ఒకటైతే నేనైతే చేయబోతున్నా అనమాట. సో ఈడ చూస్తురు కదా, సో నేనేం చేసిన అంటే మా టీం వాళ్ళు అందరు ఆడు ఉన్నారు కదా, సో వాళ్ళ మీద అయితే వీళ్ళిద్దరు నిజంగా ప్రేమించుకున్నాను. ఏం చెప్పు, నా ఫీలింగ్స్ చేంజ్ అయినాయి, నేను ఇన్ని రోజుల నుంచి ఇదే గెటప్ లో ఉన్నా కదా అని చెప్పి సాయి ఆ అక్క వీళ్ళందరి మీద ఎట్లా అంటే నాకు ఏమైనా ఇది ఏదో తప్పు అయిపోయింది అన్నకు చెప్పి అజ్జయ్ అని చెప్పి చెప్పు, నేనేమో బయటనే దాచుకుంటా. సో గైస్ నిజంగా అంటున్నా, ఇప్పుడు దాకా జిగురు ఎన్నో పెళ్లి? 4వ పెళ్లి ఇది. 4వ పెళ్లి. 5వ పెళ్లి అయితే ఫిక్స్ అవుతుంది, అది ఓరో యువరాజు, అది మీరు రావాలని కోరుకుంటున్నా అనమాట. సో నువ్వు ఎందుకు చేసుకున్నావు పెళ్లి? ఇష్టం ఉండే చేసుకున్నాను, 2 రోజుల నుంచి చూస్తున్నా నేను. వీడియోలలో ఏడ చూస్తున్నావు? వీడియోలనా చెట్లనా? చూస్తున్నా. ఇష్టం ఉండి పెళ్లి చేసుకున్నా. ఇష్టం ఉండి నీ దగ్గరకు వచ్చినా ఇంకా నువ్వు కొంచెం సపోర్ట్ చేస్తావు ఇట్లా ఆడ వాళ్ళ దగ్గర సాయి మా అక్క వాళ్ళు మొత్తం కాళ్ళ మీద పడిపోరు. అసలు కాలు పట్టుకొని గుంజినా పర్వాలేదు, అర్థమైందా? సో గైస్ ఆల్ ద బెస్ట్, మంచి యాక్టింగ్ చేయి, నేను గోడ అవతలకి వెళ్ళి చూస్తా. సో గైస్ వాళ్ళందరూ అయితే ఆడ ఉన్నారు, కెమెరా పెట్టుకొని ఏం చెప్పు తెలుసా, కెమెరా చూడంగానే వాళ్ళు కొట్టారు, అర్థమైందా? కెమెరా పెట్టుకోే రీజన్ అది, నువ్వు చెప్పురి కెమెరా ఉంది నా మీద, చేతులు ఎవరు ఎత్తకండి, నాకు ఏది ఉన్నా నాకు న్యాయం చేస్తా అంటే ఎప్పురి, లేకపోతే నేను ఇటుకెళ్ళి వెళ్ళిపోతాను, లేకపోతే చచ్చిపోతా అని చెప్పి అట్లా యాక్టింగ్ నిజంగా ఏడ్చినట్టు. ఇది మాత్రం ఎన్నో పెళ్లిళ్ళు చేసినాం కానీ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ కావాలి. కాలు పట్టుకుంటావు ఏం చేసుకుంటావు అని మొత్తం ఏడ్చి ఎట్లా అంటే వాళ్ళు చేయి ఎత్తాలన్నా కానీ నీ ఏడుపు చూసి నిజంగానా అన్నట్టు అనుకోవాలా. నువ్వు కూడా అంతే యాక్టింగ్ చేయి, సరేనా? బండి తీరు. సో గైస్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, సో నెక్స్ట్ లెవెల్ వీడియో అయితే కాబోతుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అరే మీరు కూడా బండి తీసి వెళ్ళిపోరు. ఇక మొదలెడదామా? అందరు ఆడనే ఉన్నారు దేవుడా. నువ్వేం టెన్షన్ తీసుకోకు, నువ్వే మాట్లాడాలి. నువ్వు ఇక్కడ ఇంటికి పోదామంటే ఇక్కడ అన్న ఉంటాడు కాబట్టి ఇది తీసుకొచ్చిన. అదే మాట్లాడు, మళ్ళీ ఏం మాట్లాడుతావు మాట్లాడు. అన్నేడి అన్న సన్నీ, నేను ఇగో కొత్తది యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా, అన్న సపోర్ట్ కోసం వచ్చి. నాది నేను పెళ్లి చేసుకొని వీడియో పెట్టుకున్నాను.
చేయలేదు చేస్తున్నావు సాయి పెళ్లి చేసుకుంటే ఆగు బాయ్ కొట్టకు. చేయకుండా మాట్లాడు చేయకుండా మాట్లాడు నేను ఇంటికే పోదామా వీడియో ఉంది కదా వీడియో పెట్టుకుని ఎందుకు వీడియో పెట్టుకుని ఎందుకు మీరు చేయొద్దనే కదా వీడియోలు వీడియో ఎందుకు బంద్ చేస్తారు నరే వీడియో ఎందుకు బంద్ చేస్తారు చెప్పు వీడియో పెట్టుకుని ఎందుకు మీరు కొట్టొద్దనే పెట్టుకున్నాం కదా టెన్షన్ కాదు జిజ్జు నేను మాట్లాడి జిజ్జు మీరు చేయలేకుండా చేయలు ఎందుకు వేస్తున్నారు అన్నతో మాట్లాడతా కదా అన్నతో ఏం మాట్లాడతావు సపోర్ట్ కావాలని అడుగుతా చేసిండు అందుకని ఇంకా సపోర్ట్ చేస్తాడని వచ్చినా కదా సపోర్ట్ చేస్తాడా పెళ్ళి ఒకటే కాదు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా అని చెప్తున్నా కదా యూట్యూబ్ ఛానల్ పెట్టుకో వచ్చాడు ఇట్లా ఈయన తీసుకొని ఎందుకు వచ్చినావు అవునా ఇష్టం కాబట్టి చేసుకున్నాను మాట్లాడు ఎందుకు వచ్చినావు పోయి మాట్లాడుతుంటే ఇడికి రాకో నీకెందుకంటే బాధ అవుతుంది ప్రతి దాంట్లో నీకనే ఎక్కువ బాధ అవుతుంది అందరికంటే మా ఇంటికి పోతాం మా ఇంటికి పోతాం పరిస్థితి మంచిగా లేదు నువ్వు ఇట్లా వచ్చి నాకు సపోర్ట్ చేస్తాడంటే ఆయనకే వచ్చలేదు నీకు ఇప్పుడు సపోర్ట్ ఇజ్జత్ ఇవ్వాలనుకోవట్లేదు అర్థమైందా నేను అన్నతో మాట్లాడుకొని పోతాం ఫోటో అన్ని మాట్లాడలే సపోర్ట్ కోసం వచ్చినాం తెలుసు జిగురు బ్యాంక్ వీడియోలు చేయాల్సిన అవసరం నాకు లేదు అయిపోయింది అవన్నీ అయిపోయినాయి యూట్యూబ్ వీడియోలు ఇవన్నీ వద్దు జిగురు ఎందుకు వద్దు ఎందుకు వద్దు సిచ్యువేషన్ ఆయన సిచ్యువేషన్ తెలుసు ఇక్కడ సిచ్యువేషన్ అన్ని తెలుసు వీడియో ఎందుకు పెట్టుకోవడం అంటే మీరు పోతారని చెప్పేసి వీడియో పెట్టుకొని షో లేదా గీలేదా కాదు బాయ్ అవన్నీ కాదు చెప్తున్నా నువ్వు చేయలేక సాయి ఎందుకు నువ్వు చేయలేదు నువ్వు చేయలేకు ఎందుకు కొడతావు అవును నన్ను కొట్టిన రోజులు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నా నేను నీకు తెలియదు కదా నువ్వు లేవు అప్పుడు నువ్వు లేవు నేను ఇంత ముందు పెళ్లి వీడియో చేసినప్పుడు కొట్టిరు నువ్వు ఈ కథలు పడతావు సాయి నువ్వు దూరం ఉండి మాట్లాడు ఒక మాట మంచి లైఫ్ ఉంది అరే నేను అన్నతో మాట్లాడానికి వచ్చా లైఫ్ ఖరాబ్ చేసుకో అన్ని చెప్పింది నాకు అవన్నీ వదిలేసుకున్నా నేను నాకు ఆయన ఫీలింగ్స్ వేరే ఉన్నాయి కాబట్టి నేను చేసుకున్నా నీకేమైతుంది అరే ఇది మూడో పెళ్లి బ్రో నీకు తెలియదు అవును బ్రో అన్ని చెప్పింది నాకు అన్ని చెప్పింది గంట నేనేం మూటింగ్స్ మనం అన్నతో మాట్లాడుకుందాం దాస్ అండి అక్కుంది కదా అక్కతో మాట్లాడుతుంది కదా అదేందాగో వెనకాల కనిపిస్తలేదా టెన్షన్ ఆమెకు ఉండదా ఊకే పెళ్లి చేసుకొని వచ్చుడేంది లొల్లిలేంది ఇంకా అక్క నీ కాళ్ళు పట్టుకుంటా అక్క నీకు దండం పెట్టి చెప్తున్నా కొడుతున్నావేంది అక్క నీకు లైఫ్ ఇస్తారని చెప్పేసి నన్ను కొడుతున్నావేంది అక్క లేవు అసలు నాకు లైఫ్ లేదు ఇప్పుడు కొత్త లైఫే కావాలి లైఫ్ ఉంటే దానికి అయితే ఇట్లా మాట్లాడవు నువ్వు ఈ లెక్కలు చెయ్యవు నీకేం అవసరం కొత్త ఛానల్ పెట్టుకున్నాక నేను కొత్త ఛానల్ ఓపెన్ చేసిందంట అన్న లైఫ్ ఇస్తా అక్క నువ్వు సపోర్ట్ చేస్తావేమో అనుకున్నాక వాళ్ళ ఇంటికే పోతా అన్నకి చెప్పి పోతా నేను సపోర్ట్ చేసేది ఉంటే డైరెక్ట్ వచ్చి మాట్లాడి నుంచి ఆయన పెళ్లి చేసుకొని ఎట్లా వచ్చి మాట్లాడతావు నువ్వు ఇగో అది అయిపోయింది ఇంటికాడ వేసుకోవాలి ఇంటికాడ మాట్లాడుకోవాలి ఇండొచ్చు కాదు ఆయనకు మంచిగా ఉంది అనుకుంటున్నావా నాకు తెలియదు అక్క అన్నకు హెల్త్ బాగాలేదని అంటే తెలిసి ఇంకా నాశనం చేద్దాం సంపేద్దామని తీసుకొచ్చినావా అంటే ఎవరిని చంపాలని చూడాలి సాయి నువ్వు చేయలేక చెప్తున్నావు సాయి చేయలేక నువ్వు చేయలేక నాతో మాట్లాడు నీకు అధికారం లేదు మా వాళ్ళతో పిచ్చి మాటలు ఏం మాట్లాడలే కదా కట్టప్ప నాతో మాట్లాడు సంపుతారం అంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా ఏం అవసరం లేదు ఎవరిని సంపాల్సిన అవసరం లేదు సంపాల్సిన అవసరం నాకు లేదు జీవితం ఆలోచించేదాని అయితే మాటలు మాట్లాడవు ఆయన జీవితం నాశనం చేద్దామని ఉన్నావు ఏం చేస్తాను మీ అమ్మ నాయన ఉన్నారు ఇంట్లో నువ్వు ఇంట్లో గురించి ఆలోచించడం అయితే ఇటు దాకా రావు నేను రావద్దని చెప్పులు మెడలేసి ఒక్క నిమిషం అన్న సపోర్ట్ చేస్తాడు అని చెప్పి తీసుకొని వచ్చింది
నేను ఆయన వద్దని తీసుకురా, చెప్పినా, ఆయనకి ఏం ఈమెనే తెలుసు అక్క, నేను తీసుకొచ్చింది. తీసుకొచ్చిన. అంటే నువ్వు ఆడోన్వా? ఆమె ఏం చేస్తే అది చేస్తావా? అరే నాకు ఆడున్నా, ఆయన వద్దన్నాడు, తీసుకొని వచ్చింది ఆమె. నేను తీసుకొచ్చిన. సపోర్ట్ నాకు ఒక చేస్తాడు, ఆయన అన్న ఉన్నాడు. సపోర్ట్ చేస్తాడు అని చెప్పేసి సపోర్ట్ చేస్తుంది. అక్క ఏందక్క నువ్వు నేనే పెట్టుకున్నారా? నేను పెట్టినా, నేను పెడతా. ఆడెందుకు పెడతాడు? మా ఫ్రెండ్, నేను పెళ్లి చేసుకున్నా ఇప్పుడు. అన్న తీసుకొని వస్తావా ఫ్రెండ్ అంటే ఏమైతుంది జిజ్జు, మీరు చేయలు ఎందుకు చెప్తున్నారు? మరి ఏం నేను అన్నతో మాట్లాడడానికి వచ్చాను, మీ అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అన్నతోనే మాట్లాడతా. ఆ, మంచి రెస్పెక్ట్ ఉంది ఈడ. అవును, అది ఒడగొట్టుకో. ఆల్రెడీ ఓడగొట్టేసి ఓడగొట్టుకో. మరి ఆ రెస్పెక్ట్ అయితే నువ్వు మాట్లాడుతుండే కదా, కొడుతుంటే కొట్టకపోతుండే. ఇగో మళ్ళా కలిసి మాటలు వస్తున్నాయి. ఏం జరిగిందని అడగాల. నాకు నువ్వు చేయలేక సాయి చెప్తున్నా, దూరం నుండి మాట్లాడు. నీ ఇంట్లో మీ కొట్టాలి, దూరం నుండి కొట్టి చంపుతా ఇప్పుడు. నేను ఏదో మాట్లాడడానికి వచ్చినాక రారా. పిల్లవాడు వచ్చినవాడికి ఎవరు ఇజ్జత్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు దూరం నుండి మాట్లాడు, అర్థమైందా? దూరం నుండి మాట్లాడు. ఎందుకు కొడతారు ఆయనని? ఆయన ఎందుకు కొడతారు? ఆయనకి నేను ఎప్పటి నుంచో తెలుసు, ఇప్పుడు కాదు. ఏం వీడియో తీస్తున్నాం నరేష్? సరే నువ్వు ఆయన మీద చేసే మాత్రం ఊరుకొని చెప్తున్నా. అది కాదు. రే సన్ని అట్లా చేయలేదు. అవును బ్రో, వెళ్ళిపోతాం. అన్నను ఒకసారి కలిసి వెళ్ళిపోతాం. అవును బ్రో. సన్ని నువ్వు చేయలేదని చెప్పినా. అప్పటి నుంచి ఎందుకైతుంది పెద్దగా? ఎందుకైతుంది? ఎందుకైతే నువ్వు చేయలేవు. ఒకసారి అన్నను కలిసి వెళ్ళిపోతాం కదా, ఏమొద్దు కదా. వచ్చినా కొడతారా? ఒకసారి కలుస్తా అరే వాళ్ళ ఇంటికి పో, వాళ్ళ ఇంటికి మా పో. ఇంటికే పోతాం. అందరికి చెప్పే బాధ్యత నాకు ఉంది కాబట్టి అన్న ఫోన్ చేయి. సరే నువ్వు దూరం ఉండి ఫస్ట్. ఫోన్ చేసి చెప్పు, ఫోన్. ఆ గేట్ బయటికి పో. అన్న ఫోన్ ఎత్తుతలేడు. అన్న ఫోన్ ఎత్తకపోతే రాకూరి ఎందుకు వచ్చిరు? నేను అన్న కోసం వచ్చిన. అన్న కోసం వస్తా, అన్న ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు రారి. ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఒక్కదానివి రానుంటివి. ఆ. ఈయన ఎందుకు తీసుకొచ్చావు? ఆయన మాట్లాడు, నేనే ఆయన మాట్లాడుతున్నా. ఎందుకు మాట్లాడతాడు మరి? ఆయన మాట్లాడతాడు, మరి ఎవరు మాట్లాడుతున్నారు? నేను మాట్లాడుతున్నా. అయినా కానీ నీకు యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టుకోవాలనిపించింది చెప్పు. నేను పెట్టుకోవద్దా? నువ్వు అడిగి పెట్టుకున్నావా? ఆయన అడగనీకనే వచ్చా కదా. అడిగినాక పెట్టుకోనుంటే ఆ? ముందు ఎందుకు పెట్టి పెట్టుకున్నావు? కొడతారా? అంటే మీరు ఇదంతా తమాషా చేస్తున్నా? ఎవరు తమాషా చేయరు. మరి ఎవరు తమాషా ఎవరు తమాషా చేయరు, అర్థమైందా? ఆ. అడగలే. అడగనీకనే వచ్చినాక, అడగనీకనే వచ్చినా. నేను ఇంకా పెట్టలే కదా, ఇంకా పోస్ట్ చేయలే కదా. వీడియో పెట్టుకున్నంత నేను పోస్ట్ చేయలే. అన్నకి పెప్పకుండా నేనేం పోస్ట్ చేయను, అర్థమైందా? అది కాదు, నువ్వు అన్న దగ్గరకు వచ్చి మాట్లాడిన తర్వాత నువ్వు వీడియో పెట్టుకున్నాడు. మాట్లాడడానికి వస్తేనే మీరు నూకేస్తారు కదా. మళ్ళా మాట్లాడడానికి వస్తేనే నూకేస్తారు, మాట్లాడిస్తలేరు. చెయ్యి తీసుకుంటాడు. అన్న నువ్వు మాట్లాడడానికి వస్తే ఒక పద్ధతి ఉంటది. ఇంటరా నువ్వు దండలో వేసుకొని వస్తే ఎట్లా? అదేంది ఏమైతుంది? నేను దండలేసుకొని వస్తే సార్ చేసుకుంటారు. మీకు ప్రాబ్లం ఏంది? వీడియోల గురించి వచ్చినావు జిగురు. ఎవరు వీడియోల గురించి వచ్చినారు? వీడియోల గురించి వచ్చింది ఇవన్నీ తమాషాలు ఏంది మరి? నీ ఇప్పుడు నేను పెట్టుకుంటే మీ ప్రాబ్లం ఏంది? అన్నని అడిగి పెట్టుకోవాలా? నేను చెప్పనీకనే వచ్చినా అని చెప్తున్నా కదా. అక్కన అడిగినావా? అక్కన అడిగినావా? ఎందుకు బంద్ చేస్తారు? నువ్వు అందరు కొట్టుకునేదినా రేష్? నాకు అర్థం కాదు. ఎక్కడి వరకు న్యాయం చెప్పండి. Guys, నేను ఇప్పుడు వీడియో పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన అంటే కొడుతున్నారు. ఎక్కడి వరకు న్యాయం చెప్పండి. ఎందుకు బంద్ చేస్తారు? ఎందుకు బంద్ చేస్తారు? నా ఇష్టం రా, నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం. చూడండి guys, ఎట్లా కొడుతున్నారు అందరు. ఇదేమైనా న్యాయమా చెప్పండి? ఎందుకు బంద్ చేస్తారు? అది నా ఫోన్, నువ్వు ఎట్లా పుట్టుకుంటావు? అది నా వీడియో, బరాబర్ నాకు రైట్ ఉంది. నా ఇష్టం అది. నేను అన్న కోసం వచ్చిన, అన్న కోసం వచ్చిన. పరిస్థితి మంచిగా అర్థం చేసుకో. ఆయన పరిస్థితి బాగా అర్థం చేసుకో. అర్థం చేసుకున్నా కదా. ఇప్పుడు ప్లాన్ నువ్వు ఆయన ధోని మంచి మాట్లాడినప్పుడు మంచి మాట్లాడు, కొట్టండి. సరే సాగురా, నేను మాట్లాడుతున్నాను, మాట్లాడండి. ఎందుకు నూస్తున్నారు? ఇంకా చేసింది తప్పుగా ఇంకొచ్చి మాట్లాడుతుంది. ఏం తప్పక్క? ఏం తప్పు? మొగోడని తెలిసినాక సిగ్గుశరం లేకుండా మొగోడు ఆగోడు కాదక్క, ఇష్టం అంతే చేసుకున్నా నేను అంతే. ఆ
అక్క ఇగో నా ఫీలింగ్స్ అవ్వ, ఇంట్లోకి పోదామన్నా, ఇంట్లోకి పోదామన్నా. ఇప్పటిదాకా భయ్య అని చెప్పిన ఇప్పుడు దెబ్బలే తింటావు ఎందుకు తింటాడు దెబ్బలే ఎందుకు తింటావు? అమ్మ నీదేందే నీదేంది నువ్వు అసలు చేయలేదు. చేయలేదు చేస్తున్నారా మీరు? ఏయ్, నువ్వు వీడియో ఆపురా. ఏయ్, ఎందుకు నువ్వు వీడియో ఆపు. వీడియో ఎందుకు నువ్వు వీడియో ఆపు. నువ్వు దూరం పో, ఫస్ట్ చేయలేదు కేసు మాట్లాడుతున్నావు. అర్థమైందా? నాకు చిగురు నాకు ఒక రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ పెడవడుకో. నువ్వు ఆ రెస్పెక్ట్ పెడవడుకోకు. ఇప్పుడు మీ దాని గురించి ఆగుతున్నావు. తీసుకొని పోతా. మాట్లాడినాకనే పోతా. రాకు. నేను అన్నతో మాట్లాడే పోతా అక్క. నేను ఈ టీం లాగా అన్నకి చెప్పే వచ్చినా నేను అన్నకి చెప్పే పోతా. అర్థమైందా? ఏదైనా ఉంటే నాతో మాట్లాడనే హెల్త్ వాళ్ళు ఏదున్నా ఇప్పుడు నేను నీ కాళ్ళ మీద పడితే కూడా నువ్వు కొడుతున్నావు కదా అక్క, ఇంకెంత అడగాలి? ఆయన టెన్షన్ లో పెట్టొద్దు లేనిపోని అర్థమైందా ఆయన ప్రశాంతంగా ఉందామని సపోర్ట్ చేస్తా. అరే నాకు అవన్నీ తెలుసు నా రేసి. నా వల్ల ఏమైతుంది ఆయనకి? నా వల్ల ఏం టెన్షన్? నేను పోయి మా ఇంట్లో మాట్లాడుకుంటా. చెప్పనీకి వచ్చినా నేను. నువ్వు మొగ జాతి అది మర్చిపో. కాదు ఇప్పుడు నేను మొగజాతి కాదు, మారిపోయినా సరేనా? కాదు ఇప్పుడు నేను మొగజాతి కాదు, మారిపోయినా సరేనా? ఓకేనా? ఏడ చేసుకో అన్నకి చెప్పి నేను పోతా. మీకు అనవసరం, పోండి. ఎందుకు కొడతావు సాయి? నువ్వు ఎవరు నన్ను కొట్టడానికి? నువ్వు ఎవరు నన్ను కొట్టడానికి? ఆలోచించినావా? నేను ఎవరి గురించి ఆలోచించినానో ఆలోచించా నాకు తెలుసు. నేను అన్నతో మాట్లాడినాకనే పోతా. నువ్వు చెయ్యి కొట్టు. నువ్వు ఇప్పుడు కొట్టున్నాను, నువ్వు కొట్టాలా? కొట్టు కొట్టుండు guys. ప్రతి ఒక్కరు చూడండి, కొట్టు కొట్టు. అన్నగా అది నా ఇష్టం, నా లైఫ్, నా లైఫ్, నా ఇష్టం, నా ఇష్టం. ఎవరి జీవితం నేను ఇంతవరకు పాడియాలి. మాకు యూట్యూబ్ లేదా? పెట్టుకో పెట్టుకో పెట్టుకో. ఇగో గాయ్స్, ఇగో ఈయన పెళ్లి చేసుకున్నట్ట వీళ్ళ ఇంట్లో ఎప్పుడు ఒకసారి కట్టప్ప జరుగుతావు నువ్వు చెయ్యకు. ఆయన మీద చెయ్యకు. నువ్వు ఎందుకు వస్తున్నావు? అరే నువ్వు చెయ్యలేకు చెప్తున్నాను మా ఫ్రెండ్స్ చెప్తారు అంతా పిచ్చోలా అన్నతో మాట్లాడినాక అన్నతో నేను ఒక్కదాన్ని వచ్చి మాట్లాడుకో. అన్న వాళ్ళు వచ్చే వరకు కూర్చుంటా. నీకేమైతుంది అక్క? నేనేం ఉంటా అసలు మాట్లాడు. మరి ఏంది నేను అన్నతో మాట్లాడుతుంటే? నేను అన్నతో మాట్లాడినాక పోతా. అన్నతో మాట్లాడానికి వచ్చిన దాని అయితే వీడియో పెట్టవు. అక్క నేను వీడియో ఇంకా పోస్ట్ చేయలే, ఇంకా పోస్ట్ చేయలే. నీ కాళ్ళ మీద పడతా. నేను చెప్తున్నా, నేను ఇంకా పోస్ట్ చేయలే. అన్నకి చెప్పినాకనే పోస్ట్ చేస్తా. ఎవరు చిల్లర లెక్కలు చేసి నువ్వు మా ఓన్ మీద చేసిన మా ఓన్ మీద చేసిన ఈ జాగా కాదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఆయన జోలికి పోవద్దు. నేను మాట్లాడుతున్నా కదా. అన్న దగ్గరికి చేస్తాడు. సన్నీ సన్నీ నువ్వు ఆయన జోలికి ఒకసారి చెప్తున్నా నేను. అన్నతో మాట్లాడడానికి వచ్చినాం. గేట్ దగ్గర ఉంటా, మీరు గేట్ దగ్గర ఉంటా. గేట్ దగ్గర ఉంటా. తీసుకొని అన్నని కలుస్తాను. నేను గేట్ దగ్గర ఉంటా. నేను గేట్ దగ్గర ఉంటా. నువ్వు మాట్లాడే అవసరం కూడా లేదు. నాడు రాయక్క, నేనేం చేయనికి రాలే. ఏం కాదు, ఏం రాదు, ఏం కాదు. అర్థమైందా? ఏం కాదు. అవును చిల్లరదాన్ని, నేను చిల్లరదాన్ని. చిల్లర లెక్కలు చేస్తా. నువ్వు ఓ కదా చిల్లర వాళ్ళతో మాట్లాడక మరి. నేను మాట్లాడుకుంటా. నేను చిల్లరదాన్ని, నేను చిల్లరదాన్ని. అన్నతో మాట్లాడుకున్నా. నేను గేట్ దగ్గర ఉంటా అంటున్నా కదా. నా చెప్పులు మా బండి మేము తీసుకొని పోతాం. మీరు ఓండి, నా దగ్గరికి ఎందుకు వస్తారు? చిల్లర వాళ్ళ దగ్గర రావద్దు. నిన్ను ఏమన్నా అన్నా మాకే బాధ అనిపిస్తుంది. నీకు మంచి ఒక రెస్పెక్ట్ ఉంది, ఆ రెస్పెక్ట్ పెట్టుకో. నీకు రెస్పెక్ట్ ఉంటే ఇట్లా చేయరు. రెస్పెక్ట్ ఉంటే ఇట్లా చేయరు. అదే నువ్వు కూడా పంపిస్తుంటే
తీస్తారో, సాయి, సీరియల్ ఇందులో తీస్తారో respect నాకు మంచిగా తెలుసు. కనిపిస్తుంది అన్ని కదా. తెలుసు. అర్థమైందా? Respect ఇవన్నీ మంచిగా మాట్లాడకు. కనిపిస్తుంది కదా. ఇవన్నీ మాట్లాడకు. నువ్వు అవ్వ, మనకి ఆయన చూడరా. గేట్ బయట పోయి మాట్లాడుకొని తమాషా నువ్వు చెయ్యి ఎక్కువ వేస్తున్నావు. కట్. I'm a king, but I bop, I'm a saint. They call me a bad man, that's a fucking good thing. తప్పని చెయ్యకు చెప్తా. నాకు కూడా చేయాలి, నేను కూడా వేస్తా. నేను ఆన్నే ఉంటా. నా బండి తీసుకొని పోతా. అరే నువ్వు చెయ్యదు వేస్తున్నారా? ఇంకొకని చెప్పినా. నువ్వు చెయ్యకు. ఇంకొకని చెప్పినా. ఏయ్, ఇంకొకని చెప్పినా. నడు మరి ఆ గేట్ అవతల నుండి మాట్లాడుకోలే మరి. చెయ్యకు చెప్తున్నా, మర్యాదగా చెప్తున్నా. నేను కూడా చెయ్యేస్తా. నేను కూడా చెయ్యేస్తా. చెయ్యేస్తా నేను కూడా చెయ్యేస్తా. నేను చెయ్యట్లేదు అంటే నేను లిమిట్స్ లో ఉన్నా. చెప్పులు మంచి మర్యాదగా చెప్తున్నాం. అక్క వెళ్ళిపోతా. గేట్ దగ్గర ఉంటే అన్నకి చెప్పి వెళ్ళిపోతా. ఇంతసేపు నువ్వు కదా అన్నకి తెలవాలి కదా. అంత వీడియో రికార్డింగ్ ఉంది కదా, అన్నకి చూపిస్తాను నేను ఎట్లా బిహేవ్ చేసిరు. వచ్చినప్పుడు ఆడనే ఉంటాం. మా సామాన్లు మేము తీసుకొని పోతాం కదా. మరి జరుగు దూరం పో. నా చెప్పులు నువ్వు వేసుకొని వస్తావా? నా చెప్పులు నువ్వు వేసుకొని వస్తావా? నువ్వు చెయ్యకుండా మాట్లాడు. దూరం ఉండి మాట్లాడు. నువ్వు చెయ్యకు. ఏంటిదో మరి నేను తెచ్చుకుంటా కదా. ఎవరికి మాట్లాడు. పోతాం బాయ్, పోతాం. ఏది తమాషా పనుంది నువ్వు ఎందుకు చేయలేస్తున్నావు సన్ని? ఎందుకు పోతారు? చేయలే ఎందుకు వేస్తున్నావు? నా ఫ్రెండ్ మీద నన్ను కొట్టడానికి వస్తారు, కొడుతురు కూడా ఆల్రెడీ. అవునన్నా వేసిన. నేను వీడిని పెళ్లి చేస్తాను కాబట్టి ముందే చెప్పినడికి రాకమని. అన్న మనకు తోడు ఉంటాడు అనుకున్నారా? ఏం తోడు? కలవనిస్తలేరు. చెప్పినప్పుడే వీడికొచ్చి ఓడోడో చేతులు వేస్తున్నాడు. హెల్త్ బాగాలేకపోతే మాట్లాడే విధానం ఉంటది. మాట్లాడే విధానం ఉంటుంది. నన్ను కూర్చోబెట్టి మాట్లాడేది ఉండే. వచ్చి అన్నల పీకల మీద మాట్లాడేది మీరు. కలవానికి వచ్చి చెప్పండి. మంచిగా లేదా అన్నకి చెప్పనీకి వచ్చినాం అంతే. వచ్చి అడిగేది ఉండే. చేయలేసింది మీరు. మీరు అడిగేది ఉండే ఎందుకు వచ్చిన వాళ్ళు నీట్గా అడిగేది ఉండే. పద్ధతి గురించి మాట్లాడుతున్నా. పద్ధతి గురించి మాట్లాడకు. నేను ఎంజాయ్ చేసుకుంటాను. నీకెందుకు? డైరెక్ట్ దండలు వేసుకొని వచ్చింది. దండలు నీకు కొట్టిరు. చెప్పు మళ్ళా మాట. ఈ వద్దు అవసరం లేదు, ఆయనకి వెళ్తే బాగాలే అని చెప్పి చెప్పినాం. అతను చెప్పింది అంటే చెప్పలే అన్నది. గమ్మున వెళ్ళిపోరా అంటే రూపాయి మాటలు మాట్లాడుతున్నాను. కొడుతురు ఊకేస్తురు. అన్నా నాకు భయం అవుతుంది. చెప్పను నువ్వు, నేను దూరం పోతా. చెప్పు నువ్వే వేపించినావని. అన్న వీళ్ళ మర్యాద ఈరోజు కనిపించింది. మీ సపోర్ట్ అంతా నాకు ఈరోజు కనిపించింది. అంటే నీ ఛానల్ పెట్టుకుంటే నన్ను కొడతారు చూడన్న. ఇగో అక్క ఈ ఇద్దరు కాలు మొక్కి చెప్తున్నా, ఏ రోజు ఆ తప్పు చెయ్యా నేను. అన్న పెట్టిన రోజు చూద్దాం. అవన్నీ కాదు. ఇగో మీరు నా మీద వేసిరు, అందుకు నేను చేసిన బరాబర్ అంతే. మా గుండెగాడు ఏడుస్తాడేమో అనుకున్నా కదా, ఏడవలే. కొట్టిరు. ఇగో ఈ బిల్డరే. హలో మా వానికి లేదనుకున్నావు బాడీ? మా వాడు నా మాట మీద నీ మీద చెయ్యలే. బాడీ కాదు జిగర్ ఉండాలా? జిగర్ నేనున్నా కదా చాలు. అప్పుడే